హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి నుదుటిన ప్రేమ్ కుంకుమ అంటుకుంది, యాక్సిడెంటల్గా అంటుకుంది అని తెలిసినా సరే కావాలనే రమాదేవి చామంతికి చాలా వర్క్స్ ఇచ్చి చామంతిని టార్చర్ చేస్తూ ఉంటుంది. ఒక్క పూట కూడా ఫుడ్ తినకుండా రాత్రి వరకు అన్ని పనులు చేయమని చెప్పేసరికి పాపం ఎంతో ఓపికగా చామంతి కూడా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే నిషా, చామంతి, రమాదేవి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. రోజా నిషాతో, చూడు నిషా, ఈ చామంతి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. పనులన్నీ చేస్తుంది, కానీ కొంచెం సందు చాలు ప్రేమ్ని ఎగరేసుకుపోవడానికి. నువ్వు దాంతో చాలా జాగ్రత్తగా ఉండు. ప్రేమ్ పెళ్ళయ్యేంతవరకు నీ మాట వినేలా నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలి, అర్థమైందా అని అంటుంది. అర్థమైంది, అర్థమైందక్క. ప్రేమ్ని నా కొంగున కట్టేసుకోవాలి అంటే ఒకే ఒక ప్లాన్ ఉంది. అది నేను రేపొచ్చి చెప్తాను, ఇప్పుడు బయలుదేరుతున్నాను అని నిషా వెళ్ళిపోతుంది. నిషాని చూస్తుంటే ఏదో గట్టి ప్లానే వేసినట్టుంది అత్తయ్య అని అనుకుంటారు. అవును మరి, వేద ఏంటి, ప్రేమ్ దక్కాలి కదా, అసలే వాళ్ళ నాన్న ప్రేమ్ పేరుపై 100 కోట్ల ఆస్తిని రాశాడు మరి అని అంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్, చామంతి అందరూ హాల్లోకి వస్తే నిషా అండ్ వాళ్ళ ఫాదర్ మినిస్టర్ పంతులు గారిని తీసుకొని ఇంటికి వస్తారు. బాబు, వీళ్ళకి పూర్తవ్వాల్సిన 11 రోజులు పూర్తయిపోయాయి కాబట్టి ఇప్పుడు ముహూర్తాలు పెట్టించుకోవాలని పిలిపించారు అని చెప్పేసరికి ఇంకా అలా హర్షవర్ధన్ చూస్తూ ఉంటారు. బావగారు, నేను చేస్తున్న దానిలో తప్పేమైనా ఉందా? ఎలాగో ముహూర్తాలు పెట్టించేయాలి కదా అని అంటారు. అవును బావగారు, తప్పేమీ లేదు, పెట్టించండి అని అంటారు హర్షవర్ధన్. పాపం చామంతి ప్రేమ్ ఇద్దరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా బాబు, ఎల్లుండి దశమి, చాలా మంచి రోజు, మంచి ముహూర్తం ఉంది అని అంటారు. ఎల్లుండే పెళ్ళి అయితే ఇంకా హ్యాపీ. రేపు హల్దీ ఫంక్షన్, సంగీత్ పెట్టుకుందాం. ఇవాళ బ్యాచిలర్స్ పార్టీ ఇస్తున్నాను డాడ్, చెప్పండి అని అంటారు. అవును, ఫ్యామిలీ అందరూ రావాలి, బ్యాచిలర్స్ పార్టీ ఇవాళ నిషా ఇస్తుంది అని అంటారు. బ్యాచిలర్స్ పార్టీ అంటే అక్కడ మేము చేసేది ఏముంటుంది బావగారు? ఏముంది, ప్రేమ్ని పంపిస్తాంలేండి అని అంటారు. ప్రేమ్తో పాటు చామంతి నువ్వు కూడా రావాలి అని అంటుంది నిషా. వస్తుందిలేమ్మా, వస్తుంది, ఏమా చామంతి నువ్వు కూడా వెళ్ళు అని అంటారు. అలాగే అయ్యగారు అని అంటుంది చామంతి. ఇంకలా పాపం ఎంతో హ్యాపీగా బయలుదేరాలి అని అనుకుంటుంది నిషా. కానీ చామంతి మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే తను పెళ్లి చేసుకున్న భర్త, బట్ హీజ్ తనకి ఇష్టం లేకపోయినా నిషా పెళ్లి చేసుకోబోతుంది అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. నిషా బ్యాచిలర్స్ పార్టీని ప్రిపేర్ చేసుకొని రెడీ అవుతుంది. అప్పుడే నిషా దగ్గరికి గుణ వస్తాడు. వచ్చి హాయ్ నిషా అని అంటారు. గుణ, ఎన్ని రోజులైంది నేను చూసి, నువ్వు అరెస్ట్ అవ్వలేదా అని అంటారు. లేదు, నేను కేవలం సపోర్టివ్ ఎవిడెన్సే కాబట్టి నేను బెయిల్పై వచ్చేశాను. కానీ మా నాన్నకే జీవిత ఖైదు పట్టింది. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇలా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాను. అప్పుడే నువ్విచ్చే బ్యాచిలర్స్ పార్టీకి ఆ చామంతి కూడా వస్తుందని అర్థమైంది. నువ్వు ప్రేమ్ని దక్కించుకోవాలి, నేను చామంతిని దక్కించుకోవాలి. మన ఇద్దరి అల్టిమేట్ ఎయిమ్ అదే కదా. అందుకే ఒక ప్లాన్ వేశాను. ఇదిగో ఈ పౌడర్ని చామంతి తాగే డ్రింక్లో, ప్రేమ్ తాగే కూల్ డ్రింక్లో కలిపేద్దాం. అప్పుడు వాళ్ళు మత్తులో తూలుతూ ఉంటారు, మనం అనుకుంది చేయొచ్చు అని చెప్పేసరికి ఓకే అలాగే చేద్దామని చెప్పి ఇంకా అలా ఒక ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తారు. చామంతి, మా నాన్న జీవితాన్ని జైలు పాలు చేసావు కదా, నిన్ను చూడు ఎలా టార్చర్ పెడతానో అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు గుణ. ఇది ఇలా ఉండగా గుణ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా డ్రింక్లో ఆ పౌడర్ కలుపుతాడు. కలిపి సార్ ఇదిగోండి సార్ కూల్ డ్రింక్ సార్, యాపిల్ అని చెప్పి ఇంక ప్రేమ్కి కూల్ డ్రింక్ ఇస్తారు అండ్ చామంతికి కూడా కూల్ డ్రింక్ ఇస్తారు. ఇద్దరు కూల్ డ్రింక్ తాగిన తర్వాత చాలా మత్తుగా అనిపిస్తుంది. చామంతి అలా ఇంకా కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే అప్పుడే అక్కడికి గుణ వస్తాడు. వచ్చి అయ్యో చామంతి, ఏంటి పడిపోతున్నావు, రా నేను రెస్ట్ తీసుకోను అని చెప్పి ఇంకా అలా రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఇటువైపు ఏమో అలా ప్రేమ్ కూడా మత్తులో తూలుతూ ఉంటే నిషా, ప్రేమ్ నాకు చాలా డ్రౌజీగా అనిపిస్తుంది,
కాస్త నన్ను ఎత్తుకోవా అనేసరికి ప్రేమ్ కూడా చాలా మత్తుగా ఉంటాడు కాబట్టి నిజంగా నిషాని ఎత్తుకుంటాడు. ఎత్తుకొని ఇంకా అలా నిషాని కూడా ఒక రూమ్లోకి తీసుకువెళ్తాడు. నిషా ఇంకా కావాలని ప్రేమ్కి క్లోజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకలా ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ వైపు దగ్గరగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ్కి ఎంత మత్తులో ఉన్నా చామంతినే గుర్తొస్తుంది. ఏయ్, నువ్వు నువ్వెందుకు నన్ను టచ్ చేస్తున్నావు, జరుగు అని చెప్పి గట్టిగా నిషాని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఏయ్ ప్రేమ్ ప్రేమ్ అని పిలుస్తున్నా సరే డోర్ బయట లాక్ వేసుకొని మరి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్. ఇంకెంత తలుపు కొట్టినా ఎవ్వరు తీయరు, అది పైన ఉండే రూమ్స్ కాబట్టి. సో నిషా ఛా లాక్ అయిపోయాను అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అయినా నాకేంటి ఇంత మత్తుగా ఉంది అని ఇంకా బాగా ఫేస్ వాష్ చేసుకుంటాడనమాట ప్రేమ్. అప్పుడే కరెక్ట్గా ఇంకా గుణ అయితే కనబడుతూ ఉంటాడు పక్క రూమ్లో. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ప్రేమ్. గుణ గుణ ఏంటి ఇక్కడున్నాడు అని చూసేసరికి పక్కనే చామంతి కూడా నిద్రపోతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. గుణ ఏమో చామంతి, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాని అని కోపంగా అలా ఇంకా చామంతి దగ్గరికి వెళ్తూ ఉంటే ఉగ్ర రూపంలో అలా కాపాడడానికి వచ్చిన దేవుళ్ళ పాపం ప్రేమ అయితే ఒక్క తన్ను తంతాడనమాట డోర్ని. డోర్ అలా బయటకు వచ్చేస్తుంది. వెంటనే ప్రేమ్, ఎంత ధైర్యం రా నీకు, యూ ఈడియట్ అని చెప్పి గట్టిగా కొడతాడు కాలర్ పట్టుకొని. ప్రేమ్ తన్నైతే నీ గుణాని. గుణ ఏమో ఏ సార్ ఏం చేస్తున్నారు మీరు, అయినా నాపై చేసుకునే అంత హక్కు నీకెక్కడుంది అనేసరికి సిగ్గులేదురా నీకు, నా నా భార్య పైనే చెయ్యేస్తావురా నువ్వు అని చెప్పి ఇంకా అలా గట్టిగా కొడతాడనమాట ప్రేమ్ గుణాని. అప్పుడే చామంతికి మొహంపై వాటర్ పడేసరికి ఇంకా మెలకు వస్తుంది. ఏమైంది నాకు అని చూసేసరికి బాబు ప్రేమ్ బాబు అని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్, రేయ్ నా భార్య జోలికొచ్చావో చంపేస్తా అని గట్టిగా చెప్పి చామ్ నువ్వు నువ్వు రా చామ్ అని చామంతిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ చామంతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. బాబు ఏంటి ఏంటి బాబు ఇది, అయినా వాడు ఎందుకు ఇలా చేశాడు బాబు అని ఆలోచిస్తూ ఉంటారు. చామ్ ఒకటి మాత్రం నిజం, ఆ గుణ నీ జీవితాన్ని నాశనం చేయడానికే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కూడా వాడు నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనే అనుకుంటున్నాడు చామ్. కానీ ఒక్కటి మాత్రం నిజం, నా ప్రాణం ఉన్నంత వరకు వాడి నీడ కూడా నీపై పడేలా నేను చెయ్యను చామ్. ఎందుకంటే నువ్వు అనుకోకపోయినా నేను మాత్రం నువ్వు నా తాళి కట్టిన భార్యవని అనుకుంటున్నాను చామ్ అనేసరికి ప్రేమ్ని చామంతి హక్ చేసుకుంటుంది. బాబు మీలో ఇంత ప్రేమ ఉంది, అలాంటిది మీరు ఎందుకు బాబు, ఎందుకని ఇంకా మంది నటనని అనుకుంటున్నారు అని చామంతి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది మనసులో. ఇంకా ప్రేమ్, నన్ను నువ్వు హక్ చేసుకున్నా నన్ను పెళ్ళి చేసుకోవాలనుకోవటం లేదు కదా చామంతి, నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది ఎవరినో, నేను నీ జీవితంలో ఉండననేగా నువ్వు అనుకుంటున్నావు అని పాపం అలా ప్రేమ్ చాలా బాధపడుతూ ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంక వెంటనే హర్షవర్ధన్, రే చామ్ ప్రేమ్ ఏమైందిరా ఇలా ఉన్నారేంటి అని అడుగుతారు. నాన్న ఏం లేదని పడిపోతాడనమాట ప్రేమ్. ఇదేంటి ప్రేమ్ని ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను చూడలేదు, అసలు ఏమైంది ప్రేమ్కి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళైతే నిద్రపోతారనమాట. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నిషాకి రోజా కాల్ చేస్తుంది. హలో నిషా, ఏదో ప్లాన్ చేస్తానన్నావు, చేసావా అని అడుగుతారు. ఏం చేయడం అక్క నా బొంద, ఏమీ జరగలేదు. అయినా నేను వేసిన ప్లాన్ని తిప్పికొట్టడానికి నాకు ఎవ్వరూ అక్కర్లేదు, ప్రేమ ఒక్కడు చాలు అని అంటుంది. ఏ ప్రేమ ఏం చేశాడు అని అంటారు. నేను దగ్గరకు వస్తున్నా నువ్వు నా చామ్వి కాదు అని నన్ను తోసేసి బయట నుండి లాక్ వేసుకొని మరీ వెళ్ళిపోయాడు, రావడానికే చాలాసేపు పట్టింది, ఏం చెప్పమంటావు నా బాధ అని అంటుంది. హో అలా చేశాడా, అవునులే ప్రేమ్కి చామంతి అంటే అంత గౌరవం మరి అని అంటుంది రోజా. అప్పుడే కరెక్ట్గా ఇంక చామంతి కూడా అలా బయటకు వస్తుంది. ఏయ్ పెళ్ళి ఎల్లుండే అని అనుకున్నాం, కానీ రేపే కదా, కాబట్టి అన్ని పనులు నువ్వే చేయాలి,
చేయవే అని అంటుంది. చేస్తాను, ఎందుకు చేయను. ఛీ, నీది ఒక బ్రతికేనా? చెల్లెలు ప్రేమిస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకోలేకపోతుంది అని కొంచెం కూడా నీకు బాధ లేదా అని అంటారు. నాకెందుకే బాధ, అయినా నీకు కూడా నాలా ధైర్యం ఉండాలి. ప్రేమ్ని పెళ్లి చేసుకునే ధైర్యం నీకు లేదు. ఉన్నా నువ్వు బయటపడవు. అయినా నాకు నీకు పోలికేంటి అని అంటుంది. అవును, ఛీ, నీలాంటి ఒక దుర్మార్గురాలికి నాకు ఎలాంటి పోలిక లేదు అని చెప్పి ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది చామంతి. ఇదే ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ పెళ్లి రోజైతే రానే వచ్చేస్తుంది. ప్రేమ్ పాపం చాలా ముభావంగా ఉండేసరికి అలా ఇంక నిషా, ప్రేమ్ ఎందుకు ఫేస్ ఎప్పుడు అలా డల్గా పెట్టుకుంటావు? ఇప్పుడు నేను నేనేం చేశానని? రా ఇలా కూర్చో అని ప్రేమ్ని లాగుతున్నా సరే ప్రేమ్ మాత్రం డల్గానే ఉంటాడు. హర్షవర్ధన్ ప్రేమ్ని గమనిస్తూ ఉంటారు. రే ప్రేమ్, ఏమైందిరా, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతారు. "ఆ, ఏం లేదు నాన్న" అని అక్కడి వెళ్ళిపోతారు. ప్రేమ్కి ఏదో అయ్యింది, అది ఎందుకని నాతో కారణం చెప్పటం లేదు, అసలు ప్రేమ్కి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటారు హర్షవర్ధన్. పాపం చంద్రిక ఏమో కిచెన్లో ఏడుస్తూ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట హర్షవర్ధన్. చంద్రిక, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. అబ్బే, ఆ, ఏం లేదు, ఏం లేదండి అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది. చంద్రిక, నీ మనసులో ఎందుకు కన్నీళ్ళు బాధ ఉందో పైకి కన్నీళ్ళ రూపంలో వస్తుంది. నాకు నిజం చెప్పు చంద్రిక అని అంటారు. నాకు గుడికి వెళ్ళాలనిపిస్తుందండి, నన్ను గుడికి తీసుకెళ్తారా అని అడుగుతుంది. "ఆ, రా వెళ్దాం" అని ఇంకా ఇద్దరు కలిసి గుడికైతే వెళ్తారు. అలా ఇంకా గుడికి వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడే ఆ గుడిలో ఈ పంతులు గారే ఉంటారు. చామంతి, ప్రేమ్ ఇద్దరి పేరుపై ఖచ్చితంగా పూజ జరిపిస్తానని నేను మాటిచ్చాను, కాబట్టి పూజ జరిపిస్తున్నానని ఇంకా అలా పూజ అయితే జరిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి చంద్రిక వాళ్ళు వెళ్తారు. "ఆ, మీ ఇంటి అమ్మాయి పేరుపైనే పూజ చేపిస్తున్నానమ్మా, చామంతి, ప్రేమ్" అని అనేసరికి వాళ్ళిద్దరి పేరుపైన చేపించడం ఏంటి పంతులు గారు అని అంటారు. "అవును, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదమ్మా" అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు హర్షవర్ధన్. చంద్రిక కూడా అలా చూస్తూ ఉంటుంది. పంతులు గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడిగేసరికి నేను చెప్తుంది నిజం. ఎందుకంటే ఒకటి, వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. పెళ్ళైన వెంటనే ఆ అమ్మాయి కూడా వచ్చి అన్నీ పూజలు చేయించి హోమాలు కూడా చేయించింది. కానీ ఈ నిజాన్ని ఆవిడ చెప్పొద్దు అని బ్రతిమలాడింది, అందుకే నేను చెప్పలేదు బాబు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మాయి చాలా మంచిది. ఆ అమ్మాయికి ఎప్పుడు దేవుడు అన్యాయం జరిపించకూడదని నేను ఇలా చెప్పాను బాబు అని ఇంక నిజాన్నైతే పంతులుగా చెప్పేస్తారు. ప్రేమ్ చామంతికి పెళ్ళైపోయిందని. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా హర్షవర్ధన్ అయితే బయలుదేరుతారనమాట. బయలుదేరి ఇంకా వెళ్తారు. వెళ్ళి చూస్తూ ఉంటారు. లేదు, నా కొడుకు పెళ్ళి తనకి నచ్చిన అమ్మాయితోనే జరగాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు తను ఇక్కడే ఉంది, కాబట్టి తనతోనే ప్రేమ్ పెళ్ళి జరిగింది అని అందరికీ నిరూపించాలి అని ఇంక చంద్రిక వెళ్తుంది. అప్పుడే పంతులు గారు పూజ చేస్తూ ఉంటే ఆగండి అని గట్టిగా అరుస్తుంది చంద్రిక. ఒక్కసారిగా అందరూ ఆగిపోతారు. ఏయ్ చంద్రిక, ఏం చేస్తున్నావే అని అడుగుతుంది రోజా. రమాదేవి, మీరు ఆగండి అమ్మగారు, నేను చెప్పేది విననివ్వండి. ఆల్రెడీ ప్రేమ్ బాబుకి పెళ్ళైపోయింది. అలాంటప్పుడు పెళ్ళైపోయిన అబ్బాయికి ఎలా మళ్ళీ పెళ్లి చేస్తారు అని అంటారు. అత్త అని అంటుంది చామంతి. ఏంటే, ఏం వాగుతున్నావు అనేసరికి కావాలంటే చూడండి అని ఇంకా అలా చామంతి మెల్లో ఉన్న తాళిని బయటికి తీసి మరీ చూపిస్తారు చంద్రిక. ఒక్కసారిగా ఇంకా అందరూ అలా షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా రమాదేవి కళ్ళ ముందే ప్రేమే ప్రేమ్ చామంతి మెల్ల తాళి కట్టాడు అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు అందరూ. అలా చామంతి ప్రేమల పెళ్లి బంధాన్ని చంద్రికనే తన నోటితో బయటపెడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.